ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కఠోపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో ప్రథమ వల్లి చేస్తున్నాము. 18 మంత్రాలు మనము కంప్లీట్ చేసాము. దీంట్లో నచికేతుడు అనే తేజస్వి అయిన బ్రాహ్మణ కుమారుడు, వాజశ్రవసుడి పుత్రుడు, ఆ తండ్రి యొక్క సత్యవాక్యాన్ని నిలబెట్టుకోవాలి అని యమలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా వెళ్ళిపోతాడు. అక్కడ యమధర్మరాజుడితో ఆయన సందర్శించి ఆయన రావడం ఆలస్యమైంది కాబట్టి 3 వరాలను ఇస్తారు. ఆ 3 వరాల్లో ప్రథమ వరము, ద్వితీయ వరము ఇదివరకే కోరుకున్నాడు. 2వ వరానికి చివరికి ఈ 19వ మంత్రం ఉంది. ఏష తేగ్నిర్నచికేత స్వర్గ్యో యమో వృణీత ద్వితీయేన వరేణ ఏతమగ్నిం తవైవ ప్రవక్ష్యంతి జనాసస్త్రతీయం వరం నచికేతో వృణీష్వ. ఇది 2వ వరం. నువ్వు అడిగిన 2వ వరం ప్రకారం స్వర్గానికి దారితీసే ఒక అగ్ని, ఒక యజ్ఞక్రమ విధి ఏది ఉందో అది నీకు ఇదివరకే చెప్పాను. అది నీవు ద్వితీయ వరంలో అడిగావు. ఇప్పటి నుంచి ఈ యజ్ఞాన్ని నచికేతుడు అనే నీ పేరుతోనే ఇది ఖ్యాతి చెందుతుంది అని యముడు చెప్తాడు. అది ఆయన ఇంకొక ఎక్స్ట్రా వరంగా ఆయన చెప్తాడు. ఏ వరాన్ని నువ్వు అడిగావో దానికి ఎక్స్ట్రాగా ఇంకా 3 వరాల్లో మొదటి వరంలో తన తండ్రి యొక్క సంక్షేమాన్ని ఆయన ప్రార్థించాడు. తండ్రి ప్రశాంత మనసుతో తను తిరిగి వెళ్ళినప్పుడు తనను గుర్తించి స్వీకరించాలి అలా అడిగాడు. మరలా మొదటిలాగే ఈ ఇహలోకంలో సుఖంతో ఉండాలి అని. ఇంకా 2వ వరంతో చాలామంది కోరుకుంటారు స్వర్గానికి వెళ్ళాలి అని. ఈ ఇహలోకంలో ఉన్నప్పుడు మన కోరికలన్నీ మనం తీర్చుకోలేము కాబట్టి ఆ స్వర్గలోకానికి వెళ్ళి ఏ ఆటంకము లేకుండా, మృత్యు భయం లేకుండా, జరా వ్యాధులు లేకుండా, తర్వాత ఆకలి దప్పులు లేకుండా మనం ఎలా అక్కడ ఆనందంగా దీర్ఘకాలం సుఖభోగాలను అనుభవించవచ్చు. దీనిని ఒక క్షిప్ర మార్గం ఉంటే, ఒక యజ్ఞ మార్గం ఉంటే చెప్పండి అని అడిగితే దానికి ఈ యజ్ఞక్రమాన్ని నేర్పించాడు. దానికి నచికేతాగ్ని అనే దానికి ఖ్యాతి చెందింది. ఇంకొక నానా రంగుల మాల కూడా ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు తృతీయ వరాన్ని నువ్వు కోరుకో అని చెప్తాడు. ఇప్పుడు మొదటి వరం, 2వ వరంలో అంతవరకే నచికేతుడు ఆగిపోతే నచికేతుని మనం ఇన్ని రోజులు ఎవరు స్మరించేవారు కాదేమో. ఎందుకంటే మన అందరికీ, జనసమానులు అందరికీ కావలసిందంతా మొదటి వరం, 2వ వరంలో ఉంది. ఆత్మ జ్ఞానం కావాలి అని కోరుకునేవాళ్ళు చాలా తక్కువే ఉంటారు. ఒక లక్ష్యంలో కూడా ఒకరు ఉండరు. మొదటి వరంలో ఆయన ఒక విధంగా చూస్తే ఆయన వరాలు అడిగే దాంట్లో కూడా ఒక పరిణామక్రమం, ఒక పద్ధతిగా ఉన్నది. మొదటి వరంలో ఇహలోకంలో తల్లిదండ్రులు, బంధుబాంధవులతో సుఖంగా ఉండాలి, యావత్ జీవితం ఆయన ఉంటాడో అంతకాలం బాగుండాలి అని కోరుకుంటే 2వ వరంలో ఇక్కడ ఆగిపోకుండా మరణానంతరం కూడా అలాంటి ఒక స్వర్గలోకం లాంటి ఒక ప్రదేశానికి వెళ్ళి బాగా దీర్ఘకాలం సుఖభోగాల్ని అనుభవించాలి అని కోరుకున్నాడు. కానీ ఇక్కడే చాలామంది 99% అందరికీ సంతృప్తి కలుగుతుంది. కానీ నచికేతుడు నిజంగా కోరుకునేది ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ ఆగిపోకుండా 3వ వరాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఇవంతా ఆయనకి దొరికిన తర్వాత చాలామందికి ఇంకా భగవంతుడు కానీ ఇంకా ఆత్మజ్ఞానం కావాలి అని ఎవరు కోరుకోరు. ఇవి ఉంటే చాలు అనుకుంటారు. కానీ నచికేతుడు ఇది అడిగింది
వేరే వాళ్ళ కోసమనే చెప్పాలి. ఈహలోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక మంచిగా జీవించడానికి, తర్వాత స్వర్గంలో కూడా సుఖంగా ఉండడానికి మార్గం కోరుకున్నాడు. నిజంగా తనకు కావలసినది 3వ వరంలోనే ఆయన కోరుకుంటాడు. ఇక్కడ ఆయనకి ఉన్న ఆ సంశయాన్ని ఆయన అడుగుతాడు. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిత్యైకే నాయమస్తితి చైకే ఏతద్విద్యామనుశిష్టస్త్వయాహం వరాణామేష వరస్తృతీయః. వరాలలో ఇది 3వ వరం అడుగుతున్నాను. ప్రేతే అంటే మరణానంతరం మనిషి ఏమవుతాడు? చాలామంది చెప్తారు అస్థి ఇతి ఏకే, కొందరు అంటారు ఇంకా ఉంటాడు, శరీరం పడిపోయినా ఆయన ఇంకా జీవాత్మ కానీ ఏదైనా ఉంటుంది అని కొందరు చెప్తారు. నా అయం అస్థి ఇతి చ ఏకే, లేదు ఇంకా ఎవరు ఆయన ఉండడు, అక్కడికే అంత ఆగిపోయింది అని ఇంకొందరు చెప్తారు. అంటే ఎవరైతే భగవంతుడు ఉన్నాడు అని విశ్వసిస్తారో, వేదాలలో నమ్మకం, శాస్త్రాలు నమ్మకం ఉన్నవారందరూ జీవాత్మ అనేది ఉన్నది, తర్వాత కూడా ఉంటుంది అని నమ్మితే, ఇంకా మన భారతదేశంలో ఇంకా చార్వాకలు ఇలాంటి వారు కూడా ఉండేవారు. వారు మనిషికి మరణంతోనే అన్నీ ఆగిపోతుంది, ఇంకా ఏం లేదు అని భావించేవారు. అందువలన ఉన్నంతవరకు బాగా సుఖంగా నువ్వు ఒక అప్పు చేసి కానీ నెయ్యి తిను కానీ సుఖంగా ఉండు ఈ జగత్తులో, తర్వాత ఆలోచించవద్దు అని వారు ఉపదేశిస్తారు. సో వారు ఇంకా ఏముండదు, ఆలోచించవద్దు అని చెప్తారు. ఈ 2 భావాలు, 2 డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. అందుకే దీని గురించి విచికిత్స అంటే సందేహం ఉన్నది, మనుషులందరికీ ఒక సందేహం ఉన్నది. ఏతద్ విద్యాం అనుశిష్ట త్వయా అహం, నీ ద్వారా అనుశిష్ట అంటే బోధింపబడి ఉపదేశించబడి నేను దీనిని తెలుసుకోగోరుతున్నాను. వరంలో ఇదే నేను అడిగే 3వ వరం. ఇప్పుడు మరణానంతరం ఏం జరుగుతుంది అనే విషయం ఇక్కడ అడుగుతున్నాడు. సాధారణంగా మన అందరికీ తెలుసు మరణం అనేది ఉన్నది, ప్రతి ఒక్కరికి మరణం తప్పనిసరి అని మనకి తప్పించుకోలేము అని తెలిసినా కూడా దాని గురించి ఎక్కువగా మనం పట్టించుకోలేము. ఎప్పుడు వస్తుందో అప్పుడు చూద్దాం, ఇప్పటి నుంచి ఎందుకు అని అనుకున్నాం. వచ్చినప్పుడు ఇప్పటి నుంచి మరణం అంటే భయం ఎందుకు, అలా అవసరం లేదు. ఎవరైనా మరణం గురించి ఏదైనా మాటలు వస్తే మనం దూరంగా వెళ్ళిపోతాం, భయపడతాం. మృత్యుని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా లేం. అయితే ఇక్కడ మన ఉపనిషత్తులో వారి ఉపదేశం ఏమంటే అంటే నిర్భయంగా ఉండాలి. మనం మరణం వస్తుంది అని ఖచ్చితంగా తెలిసినప్పుడు, పుట్టిన వారికి గిట్టక తప్పదు అని తెలిసినప్పుడు దాన్ని ఎదుర్కోవడం ఎలా అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మహారాజులకు వస్తుంది, తర్వాత భిక్షుకులకు వస్తుంది, సజ్జనులకు వస్తుంది, దుర్జనులకు వస్తుంది. ఎవరైనా ధనికవాడైనా సరే పేదవాడైనా ఎవ్వరికీ తప్పదు. అది ఎప్పుడు వస్తుంది ఎవరికి అని చెప్పలేం. కొందరికి వృద్ధాప్యంలో వస్తుంది, కొందరికి చిన్న ఏజ్లో వస్తుంది. ఏ ముహూర్తంలో మమ్మల్ని పట్టుకొని తీసుకెళ్తుందో మనకి తెలియనప్పుడు దానిని మనం భయపడిపోతాం. మరణం గురించి ఆలోచించడానికి మనకి భయం. ఆ మరణాన్ని జీవితం ఎలా మనం గడపాలి, ఎలా మనం ఉండాలి అని మాత్రం నేర్చుకుంటే చాలదు, ఎలా మనము మృత్యుని ఎదిరించాలి అది మనకి చాలా ముఖ్యమన్నది మనం మర్చిపోకూడదు. అంటే ఎలా చేయాలి అంటే ఇక్కడ ఉపనిషత్తులో చెప్తారు, దానికి ఒక సంసిద్ధత మనకి కావాలి. మరణం వచ్చినప్పుడు భయంతో కాదు, అథవా ఏడుస్తూ అయ్యో అందరినీ కోల్పోతున్నాను, అన్ని వస్తువులు పోతున్నాయే అలా కూడా కాదు. తమను అనుకోకుండా హఠాత్తుగా ఆకస్మికంగా వచ్చి నన్ను లాక్కొని వెళ్ళిపోతుంది, ఏం చేయాలో తెలియకుండా అలాంటి భావాలు ఉండకుండా మనం నిర్భయంగా మరణాన్ని మనం ఎదుర్కోవాలి. మనం సాహసంతో ఎదుర్కోవాలి. వస్తుంది కాబట్టి ఎలా సాహసంతో ఎదుర్కొంటాం అంటే జీవితాంతం దానికి ఒక సంసిద్ధత మనకి కావాలి. అంటే మన జీవితం అనేది ఒక ప్రయాణం అని మనం గుర్తుకి తెచ్చుకోవాలి. మనం ఈ జగత్తులో శాశ్వతంగా ఉండిపోవడానికి లేదు. మనం ఎంత కోరుకున్నా, ఎన్ని డాక్టర్స్ని సంప్రదించినా, ఎన్ని మంచి ఆహారం తీసుకున్నా, అలా వ్యాయామం చేసిన, ఎంత కేర్ తీసుకున్నా మృత్యు అనేది వచ్చే తీరుతుంది. కాబట్టి మొదటి నుండే మనం దానికి ఒక సంసిద్ధత ఉంటే
మనం నిర్భయంగా దాన్ని ఎదుర్కోగలుగుతాం. అంటే మనలో ఒక అలర్ట్నెస్, ఒక అప్రమత్త భావం అంటారు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు మనలో ఒక ప్రిపేర్డ్నెస్ ఉండాలి. జీవితంలో ఎన్నోసార్లు ప్రతికూలమైన పరిస్థితి వస్తుంది, అనుకూలమైన సానుకూలమైన పరిస్థితులు రావచ్చు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దానిని మేము ఒక సమభావంతో, ద్వంద్వ సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు సమానంగా ఎదుర్కోవడం, ఎలా చివరి వరకు మనం జీవితాన్ని గడపాలి అని మనము మొదటి నుండే మనం సిద్ధంగా ఉండాలి. మన చిన్నప్పుడంతా చాలా కాలం మనం విద్యార్జన, తర్వాత ఉద్యోగము, డబ్బు సంపాదించడము, సంసారాన్ని చూసుకోవడం, దీంట్లోనే మనకి గడిచిపోతుంది. కానీ దానితో పాటే చిన్నప్పటి నుంచే, ఇది ఒక వృద్ధాప్యంలో నేర్చుకునే విషయం కాదు, చిన్నప్పటి నుంచే కొద్దిగా మనసులో పవిత్రమైన భావం, దేవతా భగవంతుడు అంటే భక్తిభావం, సేవాభావం, నిస్వార్థత, ఇవంతా మనం డెవలప్ చేసుకొని ఉంటే మన మరణం వచ్చినప్పుడు మన అంత భయం మనకు ఉండదు. ఒక మంచి జీవితాన్ని ఎవరు గడిచారో, జీవితాంతం మనం ఆధ్యాత్మిక భావంతో మనం గడిచి ఉంటే మనకి ఏం భయం ఉంది, మనం ఏం ఆలోచిస్తామే అదే మేము పొందుతాం. మన లక్ష్యం ఏం, చివరికి బంధ విముక్తి మనకి కావాలి. సో మనం ఏది నిజంగా కోరుకుంటామో అదే భగవంతుడు మనకి ఇస్తాడు. మన సుఖభోగాలే కావాలంటే అదే ఇస్తాడు. మన భగవంతుడే కావాలని ఉంటే అదే మనకి లభిస్తుంది. ఇలా ఒక విశ్వాసంతో, నమ్మకంతో మన సాధక జీవితంలో మనం వెళ్తే మన చివరి లైఫ్ కష్టంగా మనకు ఉండదు. కష్టాలు వస్తాయి, దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా, సాహసం కూడా మనకి వస్తుంది. ఇప్పుడు నచికేతుడు ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు యముడు వెంటనే దానికి వరం ఇవ్వడానికి సమ్మతించలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక నియమం ఉంది, ఆధ్యాత్మిక జీవితంలో గురువులు ఉపయుక్తులైన, అర్హులైన శిష్యులకి మాత్రమే ఆధ్యాత్మిక విద్యని నేర్పించాలి. దానికి యోగ్యత లేకుండా ఉంటే నేర్పించినది వృథా అయిపోతుంది అని ఉంది. అందుకోసం ఇది ఒక లౌకిక విద్య అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు. అక్కడ కూడా అర్హత చూస్తాం, ముందు ఒక పరీక్ష పాస్ అవ్వకుండా నెక్స్ట్కి అడ్మిషన్ దొరకదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఇది కాకుండా మనకు క్యారెక్టర్, ఒక చరిత్రం అంత చాలా ముఖ్యంగా ఉంటుంది. మనం ఎన్నో సద్గుణాలని మనం చిన్నప్పటి నుంచి మనం డెవలప్ చేసుకోవాలి. ఎలాంటి గుణాలు ఉంటే నచికేతలను ఉన్నాయో అలా నిర్భయత్వం, సాహసం, పట్టుదల, అలా ఎలాంటి సత్యవాక్కు, ఇవన్నీ గుణాలు ఉన్నప్పుడు, ఆ బ్రహ్మచర్యం, ఆ తపస్సు, తేజస్సు ఇవన్నీ ఉన్నప్పుడు ఆయనకి ఆ అర్హత ఉంది. అయినా యముడు పరీక్ష చేయకుండా ఏమి ఇవ్వడు. ఎవరికి అలా అడగకుండా, వారు అడిగినా ఏమో తెలియకుండా కుతూహలంతో అడిగారేమో, కొంచెం వేరేగా మేము ఏదైనా చూపిస్తే మార్గం ఇది వదిలేస్తారు, మర్చిపోతారు. అలా ప్రయత్నించి ట్రై చేస్తాడు. అందుకే మొదట అడిగిన వెంటనే ఆయన ఇవ్వకూడదు అని కాదు, అని ఇవ్వాలనే ఉంది, కానీ అర్హత ఉందో లేదో తెలియకుండా ఇవ్వడు. మొదట పరీక్షలను పెట్టి అన్ని పరీక్షల్లో నచికేతుడు బాగా ఉత్తీర్ణమైన తర్వాతనే ఆయనకి ఆత్మవిద్యని నేర్పించడానికి ఆయన సిద్ధమవుతాడు అని చూస్తాం. ఆయన ఏం చెప్తాడు మొదటి యముడు అంటే, దేవైరత్రాపి విచికిత్సితం పురా నహి సువిజ్ఞేయమణురేష ధర్మం అన్యం వరం నచికేతో వృణీష్వ మామోపరోత్సిరతిమాసృజైనం. ఓ నచికేత, దేవతలకి కూడా పురాతన కాలం నుంచి ఈ విషయంలో సంశయం ఉండిపోయింది. అంటే మరణానంతరం ఆత్మ అనేది ఉన్నదా లేదా, ఈ విషయం ఏదైనా మిగిలిందా లేదా, ఈ విషయంలో వారికి కూడా సంశయం ఉండింది. దేవతలకే సంశయం ఉంది అంటే ఇక మానవ మాత్రలకి ఉండడంలో ఏం ఆశ్చర్యమే లేదు. ఇంకా మనకి దేవతలకి వారికి ఒక ఉన్నతమైన కొంత స్థలంలో ఉంటారు, వారు హయ్యర్ లెవెల్లో ఉండే వారికే అలా అనుమానం ఉంది. ఎందుకంటే నహి సువిజ్ఞేయం, దీన్ని బాగా తెలుసుకోవడానికి ఆవదు. విజ్ఞేయం అంటే బాగా తెలుసుకోవడం, సువిజ్ఞేయం అంటే ఇంకా బాగా తెలుసుకోవడం. నహి సువిజ్ఞేయం అంటే దానికి అందనది, మనకి ఈజీగా సహజంగా మనం అర్థం చేసుకునే విద్య కాదు. ఎందుకంటే అణురేష ధర్మం, అణు అంటే ఒక యాటమ్ లాంటి సూక్ష్మమైనది, సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మ విషయం గురించి ఏది అని తెలుసుకోవడం చాలా కష్టం, కఠినమైనది. అందుకే దేవతలు కూడా ఇక్కడ విచికిత్సితం అంటే పురాతన కాలం నుంచి వారికి కూడా సందేహం ఉండిపోయింది.
అంటే నువ్వు ఒక సాధారణ మనుష్య మాత్రుడివి, నీవు ఇంకా చిన్న కుమారుడివి, నీకెందుకు ఇవంతా ఇప్పటి నుంచే ఇవంతా ఆలోచిస్తున్నావు? దీనిని వదిలేసి అన్యం వరం నచికేతో వృణీశ్వ, ఇంకా వేరే ఏదైనా వరాన్ని నువ్వు అడుగు. ఎందుకంటే నన్ను అదే వరాన్ని ఇవ్వమని నాకు బలవంతం చేయొద్దు, నన్ను వదిలిపెట్టు అని చెప్తున్నాడు. అంటే ఇది కుతూహలజనకంగా ఓన్లీ ఆయన అడిగాడో, నిజమైన సీరియస్నెస్తో నిజంగా తెలుసుకోవాలి అనే ఆయనలో అలాంటిది ఉందా భావం? అతను కుతూహలవశత అడిగితే ఆయన ఇలా చెప్పినప్పుడు సరే అలా అయితే నువ్వు చెప్తున్నావు కాబట్టి నాకు వేరే వరాన్ని ఇవ్వు అని కోరుకోవచ్చు. అలా కానీ నచికేతుడు మాత్రం అలా ఒప్పుకోడు. ఆయన ఎంత ఎక్కువగా విఘ్నాలు వస్తే అంత ఇంకా స్ట్రాంగ్ అయిపోతాడు. తన ఉద్దేశం లక్ష్యం సాధించడంలో శ్రేయాంసి బహువిఘ్నాన్ని అంటారు. ఒక మంచిది ఏదైనా ఉద్దేశం సాధించాలంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి, కానీ చాలా సాహసంతో నిర్భయంగా ఉన్నవారే సాధిస్తారు. అని నచికేతుడు ఏం జవాబిచ్చాడు? దేవైరత్రాపి విచికిత్సితం కిల త్వం చ మృత్యోయన్న సుజ్ఞేయమాత్త వక్తా చాస్య త్వాదృగన్యో న లభ్యో నాణ్యో వరస్తుల్య ఏతస్య కశ్చిత్. ఓ మృత్యువో, అలాగా దేవతలకు కూడా ఈ విషయంలో అనుమానం ఉంది అని చెప్తున్నావా? అలా అయితే ఇలాంటి విషయాలని వివరించడానికి నీలాంటి గురు నాకు ఇంకెక్కడ దొరుకుతాడు? ఈ మృత్యు తర్వాత అవుతుంది అనే విషయం మృత్యుదేవత అయిన యమధర్మరాజుడికి ఎంత బాగా తెలిసి ఉంటుందో ఇతరులకి ఏమాత్రం తెలిసి ఉండదు. నువ్వు ఈ విషయంలో బాగా అన్నీ తెలిసిన వాడివి. అది నీ దగ్గర వచ్చినప్పుడు, నీలాంటి ఒక మంచి ఒక గురువు దొరికినప్పుడు ఇలాంటి వరాన్ని నేను వదిలేస్తే ఇంకా ఎవరు నాకు త్వాదృగ్ అన్యోన లభ్యో, నీలాంటి గురు అన్యో ఇంకా ఎవరు నాకు దొరకరు, నీకు సమానమైన ఎవరు దొరకరు. అందువలన ఈ వరానికి తులనీయమైన వరం ఇంకా ఏదీ లేదు, నాకు ఆ వరమే కావాలి, నాకు దాన్నే తెలుసుకోవాలి అని ఒక పట్టుబడితో ఆయన చెప్తాడు. ఇక్కడికి కూడా యమధర్మరాజుడు ఆగిపోకుండా ఆయనకి అన్ని ఆకర్షణీయమైన వస్తువులని ఇచ్చి ఆయన మనసుని పక్కదో పెట్టడానికి ఆయన ట్రై చేస్తాడు, ఆయనకి అంతా డైవర్ట్ చేయడానికి. శతాయుష పుత్ర పౌత్రాన్ వృణీష్వ బహూన్ పశూన్ హస్తి హిరణ్యమశ్వ భూమేర్మహదాయతనం వృణీష్వ స్వయం చ జీవ శరదో యావదిచ్చసి. నువ్వు ఈ వరాన్ని వదిలేసి వేరే ఒక వరాన్ని అడుగు. అంటే ప్రలోభనలు చూపిస్తున్నాడు. శతాయుష, ఒక 100 సంవత్సరాలు దీర్ఘాయు జీవించాలి అని దీర్ఘాయుని కోరుకోవచ్చు. అంటే అలా ఉన్న శతాయుస్సు ఉన్న పుత్ర పౌత్రాలను నువ్వు అడుగు. దీర్ఘకాలం బతికే నాకు పుత్రులు కావాలి, పౌత్రులు కావాలి అడుగు. తర్వాత బహూన్ పశువున్, చాలా ఎక్కువ సంఖ్యలో పశువున్ అంటే గోధనం ఆవులు, హస్తి అంటే ఏనుగులు, హిరణ్య అంటే బంగారం, తర్వాత గుర్రాలు. ఇవన్నీ ఈ ప్రాణిలు ఆ కాలంలో ఇవే సంపత్తు. మనుషులకి అందరి దగ్గర ధన సంపత్తే ఉండాలి అని కాదు, ఇవి ఉన్న గోధనము ఇవంతా ఉన్నా ఇది గొప్పవారు అని అనుకుంటారు. అలాంటిది నువ్వు ఎంతైనా కావాలని నువ్వు అడుగు. భూమేర్ మహదాయతనం వృణీశ్వ, విశాలమైన భూమి, ఒక సామ్రాజ్యానికి అడుగు, నేను అక్కడ మహారాజుడిగా నేను చేసేస్తాను. స్వయంచ జీవ శరదో యావదిచ్చసి, నువ్వు ఎంతకాలం బతికి ఉండాలి అని కోరుకుంటావో అంత నువ్వు బతికి ఉండేటట్లు చేస్తాను. శరత్ అంటే శరత్కాలం, ఎన్ని శరత్కాలాలు జీవించడం అంటే అన్ని సంవత్సరాలు అని. ఒక్క శరత్కాలం 1 సంవత్సరాలు ఒక్కసారి వస్తుంది. శరదో యావత్, ఎన్ని శరత్కాలం ఎన్ని సంవత్సరాలు, ఎంత సుదీర్ఘకాలం నువ్వు బతకాలి అని కోరుకుంటావో అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏతత్తుల్యం యది మన్యసే వరం వృణీష్వ విత్తం చిరజీవికాంచ మహాభూమౌ నచికేతస్త్వమేది కామానాం త్వా కామభాజం కరోమి. దీనికి తుల్యం అంటే సమానమైనది ఇంకా ఏదైనా వరం ఉన్నది అని నువ్వు అనుకుంటే వృణీష్వ, దాన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు కోరుకోవచ్చు. విత్తం సంపద కానీ, చిరజీవనం లాంగ్ లైఫ్ కానీ, మహాభూమం పెద్ద ఒక విస్తీర్ణమైన సువిశాల భూమి కానీ ఏదైనా నువ్వు కోరుకో.
నచికేతో 9 అది నీకు దొరికేటట్లు నేను చేస్తాను. కామానాం త్వాం ఏ కామనలు నువ్వు కోరుకుంటావో దానిని నేను అనుభవించే దానిని శక్తిని నేను ఇస్తాను. ఆ సామర్థ్యాన్ని నా కామాలంతా పూర్తి చేస్తాను. నువ్వు ఏది కోరుకున్నా నేను దాన్ని ఇస్తాను. ఏ ఏ కామా దుర్లభా మర్త్యలోకే సర్వాన్ కామాన్ ఛందత ప్రార్థయస్వ. ఇమా రామా సరత సతూర్యా నహి దృశాలంబనేయా మనుష్యైః ఆభిర్మత్ప్రత్తాభి పరిచారయస్వ నచికేతో మరణం మానుప్రాక్షేః. ఇంకా కంటిన్యూ చేస్తాడు. ఏ ఏ కామ మర్త్యలోకే దుర్లభ ఏ కామనలో ఈ ఇహ జగత్తులో దుర్లభమో నువ్వు ప్రయత్నించినా నీకు దొరకవో. సర్వాన్ కామాన్ అవన్నీ నీకు ఎలా కావాలో ఎంత కావాలో ఇచ్చ ఉన్నంత వరకు ప్రార్థయస్వ నువ్వు ప్రార్థించు. అంతే. ఇవి చూడు ఇక్కడ ఇమా రామ ఈ సుందరి నారీలు దేవస్త్రీలు అప్సర స్త్రీలు సరత వారితో పాటు రథాలు ఉన్నాయి. సతూర్య అంటే వాద్యాలు వాయించేవారు వారు వాద్యాలు అని ఉన్నాయి. ఈ దృశ అంటే ఇలాంటి సుఖాలు భోగాలు మానవ మాత్రులకి ఎక్కడ దొరకదు. అలాంటి సుఖభోగాలు నీకు నేను ఇస్తున్నాను. ఆవిర్మత్ప్రత్తావి నేను పంపించిన వీరి ద్వారా పరిచారయస్వ బాగా నువ్వు సేవ చేయించుకో, పరిచర్య చేయించుకో, ఆనందంగా ఉండు. ఇవి అందరినీ తీసుకొని నచికేత మరణం మా అనుప్రాక్షి మరణాన్ని గురించి మాత్రం నన్ను అడగవద్దు. ఇలా బాగా ఆయనని డిస్కరేజ్ చేస్తాడు. ఏదైనా చెప్పి ఆయనకి తన లక్ష్యచ్యుతి చేయాలి. అన్ని ప్రలోభనలో సంపత్తు స్త్రీలు ఏది కావాలో దీర్ఘ లైఫ్ రాజుడిలాగే ఉంటాడు స్వర్గలోకంలో ఏది కావాలో అది ఇస్తాను ఎంత చెప్పినా అదే నచికేతుడు మాత్రం కొంచెం కూడా తన లక్ష్యం నుంచి ఆయన కదలడు అని చూస్తాం. నచికేతుడు ఏం చెప్తాడు? శోభావామర్త్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణాం జరయంతి తేజః అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహాస్తవ నృత్యగీతే. మర్త్య అంతక అంటే యముడి ఇంకో పేరు అంతక. హే మృత్యుదేవత ఏతత్ శోభావా మర్త్యస్య మర్త్యం లోకంలో ఉన్నవాడికి శోభావ అంటే ఇవి అశాశ్వతమైన స్వ అభావ రేపు ఉండదు అంటే ఈరోజు ఉన్నది రేపు ఉండదు అలా అశాశ్వతమైనవి. నువ్వు ఇప్పుడు ఏ వరాలు ఇవ్వాలని నాకు ఇస్తున్నావో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావో అవంతా ధనం కానీ ఈ మహిళలు కానీ రథాలు ఇవంతా దీర్ఘలై ఇవంతా కూడా అశాశ్వతమైనవి. సర్వేంద్రియాణం తేజ జరయంతి అంతేకాదు ఇంద్రియాల యొక్క తేజస్సు శక్తిని క్షీణింపచేస్తాయి. నీ ఎంత సుఖభోగాలను ఎక్కువగా అనుభవిస్తామో ఇంద్రియాలు దుర్బలంగా అయిపోతాయి, అదేవిధంగా ఉండవు. జీవితం సర్వం అపి నువ్వు దీర్ఘకాలం ఆయుస్సును ఇస్తావు అన్నావు, అది కూడా అల్పమేవ, అది అల్పమే. అంటే అనంతకాలం జీవించేటట్లు నువ్వు ఇవ్వలేవు కదా. 100 సంవత్సరాలు జీవించు అని ఇస్తావు, దానితో నాకు ఏం లాభం, తర్వాత నాకు మృత్యు వస్తుంది, అది కూడా నాకు అల్పమే. నువ్వు ఇస్తున్న ఈ వాహనాలు నృత్య గీతాలు ఆటలు పాటలు అంతా నువ్వే ఉంచుకో, ఇవంతా నాకేది వద్దు అని అత్యంత దృఢభావంతో ఆయన నిరాకరించాడు. ఇంకా కారణం అంటే నచికేతుడిలో ఎలాంటి నిత్యానిత్య వస్తు వివేక అని చెప్తామే, ఏది నిత్యము ఏది అనిత్యము అనే ఒక నిర్ణయించే ఆ వివేక శక్తి మొట్టమొదటి అది క్వాలిఫికేషన్. ఎవరికి మోక్షం కావాలి ఆత్మజ్ఞానం కావాలి అనుకుంటామో వారికి అది ఫస్ట్ క్వాలిఫికేషన్ వివేకం. రెండవది వైరాగ్యం అంటారు. ఇహాముత్ర ఫలభోగ విరాగ, ఇహలోకంలో పరలోకంలో దొరికే అన్ని సుఖాల పట్ల తీవ్రమైన వైరాగ్యం ఉండాలి. ఇవి ఎంత స్ట్రాంగ్గా నచికేతుడిలో ఉన్నది అని మనం చూస్తాం. న విత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తమద్రాక్ష్మ చేత్వా జీవిష్యామో యావదీశిష్యసి త్వం వరస్తు మే వరణీయస్స ఏవ. విత్తేన డబ్బు ద్వారా సంపత్తు ద్వారా
ఒక వ్యక్తి ఎప్పుడు సంతృప్తి పొందలేదు. ఎంత డబ్బు ఎక్కువ ఉన్నా దానితోనే మనం సుఖంగా ఉండలేము అని ఈ చిన్న కుమారుడికి ఇంత బాగా ఇప్పుడే తెలుసు. ఎంతో వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా మనుషుడికి ఇది రియలైజ్ అవ్వదు. డబ్బు అర్న్ చేస్తూ జీవితాంతం గడుపుతాం, కానీ దానితో మనకి ఎప్పుడూ సంతృప్తి రాదు అని మనం తెలుసుకోలేము. కానీ ఈ చిన్న బాలకుడికి తెలిసిపోయింది, ఈ విత్తం ద్వారా, డబ్బు ద్వారా మనుషులని సంతృప్తి చేయడం సాధ్యం కాదు. అంతేకాదు, అద్రాక్ష్మ చేత్వాం, నిన్ను దర్శించాను అనేటప్పుడు ఆ విత్తాన్ని నేను అడగకుండానే నువ్వు ఇస్తావు. లప్స్యామహే, నేను అడగడం ఏం అవసరం. ఎంత క్లవర్నెస్ ఉంది నచికేతులను చూస్తాం. బుద్ధివంతుడు కూడా అడిగి తీసుకోవలసింది అడిగి తీసుకోవాలి. ఏది అడగకుండానే, యమధర్మరాజుని చూసిన వాడికి విత్తం అభావం ఎక్కడ ఉంటుంది? నువ్వు అడగకుండానే అవంతా నాకు ఇచ్చే తీరుతావు. అంతేకాదు, యావత్ ఈ శిష్యతి, ఎంత దీర్ఘకాలం నువ్వు యమరాజుడి పదవిలో ఉంటావో అంతకాలం నేను జీవించే ఉంటాను. ఇప్పుడే నేను యమలోకానికి వెళ్ళి తిరిగి వచ్చాను, మళ్ళీ నువ్వు ఇప్పుడే నన్ను తీసుకొని వెళ్ళవు, నాకు బాగా తెలుసు. నాకు దీర్ఘాయుసు నువ్వు ఇచ్చే తీరుతావు, ఇప్పుడే ఎందుకు తీసుకెళ్తావు? వరస్తుమే వరణీయ, ఆ వరాలలో నాకు అదే వరం కావాలి, ఇంకా ఏ వరం కూడా నాకు వద్దు అని ఒక దృఢ సంకల్పంతో ఆయన పట్టుదలతో చెప్తాడు. ఇంకా చెప్తాడు, అజీర్యతామృతానాముపేత్య జీర్యన్ మర్త్య క్వధస్థ ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అతి దీర్ఘే జీవితే కోరమేత. అజీర్యతాం అమృతానాం ఉపేత్య అంటే ఇప్పుడు నచికేతుడు యమధర్మరాజుడితో కలిశాడు, ఆయనను సందర్శించాడు. నచికేతుడు అంటే సాధారణ మర్త్యుడు. జీర్యన్ మర్త్య క్వధస్థ అంటే మర్త్యలోకంలో నివసించేవాడు, జరా మృత్యుకి అధీనంగా ఉన్నవాడు. క్వధస్థ అంటే అధస్థ అంటే క్రింది లోకాల్లో ఉండేవాడు. ఇటువంటి వ్యక్తి యమధర్మరాజుడింటి వ్యక్తితో కలిసినప్పుడు ఎవరికి జరా అనేది లేదో, అమృతత్వం ఉన్నదో, అజీర్యత, అటువంటి వారిని సందర్శించిన తరువాత దానికి బాగా తెలిసిపోయింది, అలాంటి ఒక హయ్యర్ స్టేజ్ ఉన్నది, ఈ జగత్తులో ఉన్నది ఇవే అంత కాదు, దీనికంటే ఈ కష్టాలు లేకుండా ఉన్న ఉన్నత స్థితి ఉంది అని ప్రజానన్ బాగా తెలిసిన తర్వాత కూడా ఈ వర్ణరతి ప్రమోదాన్ని, ఈ అన్ని సుఖభోగాలు, ఈ మహిళలు, రథాలు, ఈ వాయిద్యాలు, ఆటపాటాలు, ఇవితో అభిధ్యాయం అవంతా బాగా ఆలోచించి కూడా ఎవరు కోరుకుంటారు? ఎవరికో తెలియని వాళ్ళు కోరుకుంటారు. ఇలాంటి ఒక యమధర్మరాజుడిని సందర్శించి ఆయనకి మృత్యు లేదు, అమృతంగా ఉన్నాడు, ఆయనకి జరా లేదు, ఇవంతా చూసిన తర్వాత కూడా ఈ మర్త్యలోకంలో దీర్ఘకాలం సుఖభోగంలో ఉండాలి అని ఎవరు కోరుకుంటారు? అతి దీర్ఘమైన జీవితమైనా ఎవరు కోరుతారు? అది మనకి అవశ్యకం లేదు, అనవసరం అని చెప్తాడు. యస్మిన్ ఇదం విచికిత్సంతి మృత్యో యత్ సాంపరాయే మహతి బ్రూహినస్తత్ యోయం వరో గూఢమనుప్రవిష్టో నాణ్యం తస్మాత్ నచికేతా వృణీతే. హే మృత్యో, యస్మిన్ ఇదం విచికిత్సంతి, ఏ విషయంలో ఇలా సందేహం ఉండిపోయిందో అలాంటి విషయాన్నే నేను తెలుసుకోవాలి. మహతి సాంపరాయే మహతి అంటే ఈ మరణానంతరం ఈ పరలోక విషయంలో ఈ మహత్తరమైన ఆ ఫలాన్ని ఇచ్చే ఇది ఏది ఉందో దానినే నాకు నువ్వు చెప్పాలి, అదే నాకు చెప్పు. సాంపరాయే మహతి బ్రూహ, ఏ వరం అనేది అత్యంత గూఢంగా గోప్యంగా ఉంది అని చెప్తున్నావో, అణువు కంటే అణువు అని చెప్తున్నావో, అంటే అణువు లాంటి సూక్ష్మమైనది, దానికంటే వేరే ఏ వరాన్ని నచికేతుడు మాత్రం కోరుకోడు. అలా ఒక్క స్థిరంగా చెప్పేస్తాడు. నా అన్యం తస్మాత్ నచికేతా వృణితే, ఇంకా ఏ వరము నాకొద్దు, అదే వరాన్ని నువ్వు నాకు ఇవ్వాలి. ఇక్కడ నచికేతుడిలో ఎలాంటి వివేకము, ఎలా వైరాగ్యం ఉన్నది అని మనం ఖచ్చితంగా చూస్తాం. ఇలాంటి స్వభావం ఉన్నప్పుడే అది ఒక ఆత్మవిద్య, ఆత్మదర్శనం ఎవరికి కావాలో వారికి అది సాధ్యం. లేదంటే యమధర్మరాజులు ఉపదేశించిన దాన్ని అవగాహన చేసుకొని
దాని యొక్క అనుష్ఠానంగా చేయడం అది అసాధ్యం ఎవరికైనా. సంసారంలో మునిగి ఉన్నవారికి, ఆసక్తిలో మునిగి ఉన్నవారికి ఆత్మజ్ఞానం గురించి ఎంత బోధించినా నిజమైన అవగాహన పూర్తిగా రాదు. అంటే మనం ఆలోచించి మనసులో అది డీప్ ఒక మన సంస్కారాన్ని క్రియేట్ చేయాలి, ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. అంటే ఈయన అయితే కుమారుడు కౌమార్యం నుంచే, చిన్నప్పటి నుంచే ఆ వైరాగ్యము, ఆ జ్ఞానము, ఆ సత్యసంధత్వం, ఆ తేజస్సు, ఆ నిర్భయత్వం ఇవంతా చూసి ఇలాంటి ఒక శిష్యుడు ఉన్నప్పుడే గురువు నిజంగా ఆయన పట్ల సంతుష్టుడై ఆయనకి అన్ని ఉపదేశిస్తాడు. అప్పుడే అలాంటి ఒక ఆత్మవిద్యని మనం నేర్చుకోగలుగుతాము. ఇదేంటి ఆత్మవిద్య అనేది సహజంగా అందరికీ లభించేది కాదు. అందువలనే యమధర్మరాజుడు ఆయనకి తెలిసి ఉన్న సహజంగానే బోధించడానికి సిద్ధంగా అవడు. మొదటి 2 వరాలను ఎలా ఈజీగా అడిగిన వెంటనే ఇచ్చేశాడు, అంటే ఇంకా 3వ వరం కూడా ఇచ్చాడు. కానీ ఇలాంటి వరం అడిగినప్పుడు ఈయన నిజంగా దానికి ఉపయుక్తుడా కాదా అని మొదట తెలుసుకొని ఎన్నో పరీక్షలు పెట్టి, ప్రలోభనలు పెట్టి, దేని ద్వారా కూడా ఆయన విచలితం అవ్వలేదు అని చూసినప్పుడు ఆయనకి ఇలాంటి విద్యని బోధించడానికి మనకి ఆయన సిద్ధంగా ఉంటాడు అని చూస్తున్నాం. అంటే ఇలా నచికేతులలో కూడా ఏ కామన ఆసక్తి లేదు అని చూస్తాం. మన ఆశ్చర్యంగా ఉంది. అది కామకాంచన త్యాగం అని గురు మహారాజ్ అన్నారు. ఆయనకి కామకాంచన దేని పట్ల ఏమాత్రం ఆయన ఆసక్తి లేదు. ఆయన మొదటి 2వ వరం కోరుకునేది ఇతరులకి ఆనందం ఇవ్వడానికే కానీ తన కోసం కాదు. ఇది ఆయన నిజంగా తన లోపల నుంచి ఉన్న కోరికని ఈ వరంలో కోరుకుంటున్నాడు. ఇవంతా చూసినప్పుడు ఆయన కూడా నిజంగా యమధర్మరాజుడు సంతుష్టుడయ్యాడు. సంతుష్టుడైన తర్వాత ఆయనకి ఆత్మవిద్యని బోధించడానికి ఆయన సిద్ధమవుతాడు. ఈయన నిజంగా నాకు ఉపయుక్తుడైన శిష్యుడు అని ఎంతో ఆయనని కొనియాడతాడు. తర్వాత ఆయనకి ఆ ఆత్మవిద్యను బోధిస్తాడు. అది తర్వాతి క్లాస్లో, అంటే ఇక్కడికి ఈ చాప్టర్ అయిపోయింది. అందుకే నెక్స్ట్ క్లాస్లో సెకండ్ చాప్టర్ సెకండ్ చాప్టర్ ప్రథమ అధ్యాయంలో ద్వితీయ వల్లిని నెక్స్ట్ క్లాస్లో మనం వదిలిపెడతాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.